మీ డాక్యుమెంట్కి రిఫరెన్స్ లిస్టు లేదంటే సిటేషన్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూస్తాం. సో రిఫరెన్స్ ట్యాబ్ కింద మీకు ఈ సిటేషన్స్ అండ్ బైబిలోగ్రఫీ అనే గ్రూప్ ఉంది. దీంట్లో ఫస్ట్ మీరు స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. ఏ స్టైల్ కావాలి మీకు? ఇక్కడ పాపులర్గా యూజ్ చేసే స్టైల్స్ ఏపీఏ, ఎంఎల్ఏ అండ్ చికాగో స్టైల్స్ ఉంటాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీఏ స్టైల్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇన్సర్ట్ స్టేషన్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ సోర్స్ అని ఉంది. ఈ ఆప్షన్ తీసుకోండి. ఇప్పుడు టైప్ ఆఫ్ సోర్స్ బుక్కా, బుక్ సెషనా, ఇది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మీ అవసరాన్ని బట్టి. నేను బుక్ తీసుకుంటున్నాను. లేదంటే బుక్ సెషన్ అంటే ఆప్షన్ మారుతున్నాయి చూడండి. బుక్ తీసుకున్నాను, ఆథర్ తీసుకున్నాను. అండ్ టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇయర్ అండ్ సిటీ, పబ్లిషర్, ఇంకా మోర్ ఫీల్డ్స్ కావాల్సింటే ఈ ఆప్షన్ తీసుకోండి, లేదంటే డీసెలెక్ట్ చేయండి. ఫైనల్గా ఓకే అనండి. సో మీరు తీసుకున్న స్టైల్ని బట్టి ఈ విధంగా రావడం జరుగుతుంది. స్టైల్ మార్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ఏ స్టైల్, ఇట్లా ఇక్కడ స్టేషన్ రావడం జరిగింది. మరి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్గా లేదు అనుకున్నప్పుడు ప్లేస్ హోల్డర్ని మీరు ఇవ్వచ్చు. ఆ ప్లేస్ హోల్డర్ నేము ఏదో ఒకటి ఇవ్వండి, ఓకే అనండి. సో ఇన్ఫర్మేషన్ తర్వాత అక్కడ యాడ్ కావడం జరుగుతుంది అని అర్థం. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదు అని అర్థం. ఓకే, మరి మేనేజ్ సోర్సెస్ లోకి వెళ్ళినట్లయితే మీ డాక్యుమెంట్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఈ యొక్క స్టేషన్స్ మీరు ప్రిపేర్ చేస్తున్నారు, ఏవి వద్దు అనుకునేసి సెలక్షను డీసెలక్షన్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎడిట్ చేద్దాం. ఇక్కడ ఏదన్నా మార్పులు చేర్పులు కావాల్సి ఉంటే చేయొచ్చు. ఓకే, వద్దనుకుంటే సెలెక్ట్ చేసినట్టువి డీసెలెక్ట్ కూడా చేయొచ్చు. తర్వాత బైబిలోగ్రఫీ ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ బైబిలోగ్రఫీ అని దానికి డీటెయిల్స్ ఇట్లా రావడం జరుగుతుంది. లేదంటే వర్క్ సిటెడ్ అని ఇలా వస్తుంది. లేదంటే జస్ట్ బైబిలోగ్రఫీ ఇన్సర్షన్ జరుగుతుంది. చూడండి, ఫస్ట్ది ఇలా రావడం జరిగింది. రెండు ఉన్నాయి. ఇది ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం, ఇప్పుడు ఫ్రెష్గా యాడ్ చేసింది ఇది. అట్లానే వర్క్ సిటెడ్ ఈ ఆప్షన్ తీసుకుంటే ఇట్లా వస్తుంది. లేదు జస్ట్ ఇన్సర్ట్ బైబిలోగ్రఫీ అన్నట్లయితే ఆ టైటిల్ ఏమీ లేకుండా సింపుల్గా బైబిలోగ్రఫీ రావడం జరుగుతుంది. ఓకే, మరి మీ డాక్యుమెంట్కి ఫుట్ నోట్ లేదంటే ఎండ్ నోట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ ఫుట్ నోట్ చూడండి, డాక్యుమెంట్కి చివర ఇట్లా ఫుట్ నోట్ రావడం జరిగింది. ఇట్లా ఫుట్ నోట్స్ మీరు ఇవ్వచ్చు. ఇంకా మీ డాక్యుమెంట్లో
ఉన్న టేబుల్స్కి కానీ పిక్చర్స్కి కానీ వాటికి క్యాప్షన్స్ కంటిన్యూస్ క్యాప్షన్స్ ఇచ్చేదానికి ఇన్సర్ట్ క్యాప్షన్ అనే ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ డాక్యుమెంట్లో టేబుల్స్ లేదంటే పిక్చర్స్ కంటిన్యూస్గా అక్కడక్కడ వస్తూ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాం. దీని కింద టేబుల్ 1 అని రావాలి. సో ఇన్సర్ట్ క్యాప్షన్, ఇక్కడ ఫిగర్ అని రావడం జరిగింది, లేదంటే టేబుల్ అని తీసుకోండి, టేబుల్ 1. మరి ఇంకెక్కడో ఇంకొక టేబుల్ ఉంది, అప్పుడు దాని కింద క్యాప్షన్ కంటిన్యూస్ రావాలి అనుకుంటే ఇన్సర్ట్ క్యాప్షన్, ఆటోమేటిక్గా టేబుల్ 2 అని రావడం జరుగుతుంది. అదే ఫిగర్ అయితే ఫిగర్ 1, ఫిగర్ 2. అంటే మీరు వెతుక్కొని ఎన్నో ఫిగరు ఎన్నో టేబుల్ అని ఇవ్వాల్సిన అవసరం లేకుండా క్యాప్షన్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. ఓకే,